ఆ సంఘటన తర్వాత కావ్య నిశ్శబ్దంగా తన గదిలోకి వెళ్ళింది. ఆమె గదిలోకి అడుగుపెట్టగానే తలుపు తానుగా మూసుకుంది. మరుసటి రోజు ఉదయం ఏమీ జరగనట్లుగా మీరా మరియు కావ్య బయట ఆడుకుంటున్నారు. మీరా చూస్తుండగానే కావ్య తల ఒక్కసారిగా పూర్తిగా తలక్రిందులుగా తిరిగింది. ఆ తర్వాత కావ్య కాళ్ళు నేల నుంచి లేచి గాలిలో తేలుతూ పైకి ఎగిరింది. భయంతో మీరా గట్టిగా కేక వేసి ఇంట్లోకి పరుగెత్తింది. అమ్మ, చెల్లి గాలిలో తేలుతుంది, వచ్చి చూడు. ఏంటి మీరా, మళ్ళీ ఆటలా? నమ్మకపోయినా మీరా అమ్మ చేతిని పట్టుకుని బయటికి తీసుకెళ్ళింది. బయటికి వచ్చాక కావ్య మళ్ళీ ఏమీ జరగనట్లుగా ఆడుకుంటోంది. కాని మీరా గమనించింది ఒక్కటే, కావ్య నీడ ఆమె కదలికలకు అనుగుణంగా కదలడం లేదు. ఇది ఎవరికైనా చెప్పితే నిన్ను నేను చంపేస్తాను.